కొంచెమైనా ఆలోచించాల్సిన పనిలే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అది, రామ కృష్ణ అని అంటున్నావు, వీళ్ళు రామకోట కూడా రాస్తూ ఉంటారు. నేను అదే చెప్తా, రామకోట రాస్తా. ఎందుకు రామకోట రాస్తుంటావు నువ్వు చెప్పు? ఓం అంటున్నావు, జపం చేస్తున్నారు. నేను అదే చెప్పాను, ఓం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఏమి ఓంకారము వలన ఓం చెప్తూ ఉంటే నీకు ఏమి అయ్యింది? నీకేం అనుభవం వచ్చింది? రామకోటను రాస్తుంటే నీకేం అనుభవం వచ్చింది? ఇదంతా ఏమీ లేకుండానే జపం చేసేది, జపమాలు పట్టుకొని కొంతసేపు. ఎందుకంటే రామనామాన్ని రామ 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 అయిపోయిందనమాట. మళ్ళీ కృష్ణుడు కృష్ణుడు కృష్ణ 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 అయిపోయింది. మళ్ళీ అమ్మవారు ఓం లక్ష్మీదేవన్ ఓం లక్ష్మీదేవన్ ఓం లక్ష్మీదేవన్ ఓం లక్ష్మీదేవన్ ఓం గంగమ్మాయనమా తిరుపతి గంగమ్మాయనమా తిరుపతి గంగమ్మాయనమా తిరుపతి గంగమ్మాయన. వాళ్ళ వెంకటేశ్వర ఓం బాలాజీ అయినమా బాలాజీ అయినమా ఓం బాలాజీ ఓం సూర్యదేవైన. ఎవడికి నాశనం చేయను, ఎవరిని మోసం చేసేదానికండి ఇది. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావురా వెధవా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నా. టైం వేస్ట్ చేసుకున్నావు లేదా? నువ్వు టైం వేస్ట్ చేసుకోవడమే. నీకు ఏమి అర్థమయ్యింది? ఏమి భావన కలిగింది? కనీసం ఒక చాక్లెట్ తింటే టేస్ట్ తెలిసింది, చాక్లెట్ తిన్నావు టేస్ట్ తెలిసింది, కొద్దిగా కాకపోయినా కొద్దిగానే నీకు రిలాక్స్ వచ్చింది. షుగర్ ఉండే వాళ్ళకైతే ఆ చాక్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఇదవుతావు అంటే వెంటనే వాడు రికవరీ అవుతాడు. నీకు రామ అని అన్నావు, కృష్ణ అని అన్నావు, ఏమి జరిగింది నీకు? విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారు, ఇక్కడ పారాయణం చేస్తారు. ఎందుకంటే అది ఏం ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా అంత ఫాస్ట్గా పోతేమో గడ్డ 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 గడ్డ. నేను 9 నిమిషాలు చెప్తానండి, 10 నిమిషాలు చెప్తానండి. ఎవడికి అరే ఒక్క నామం చెప్పినా సరే నీకేమన్నా మనస్సు అనేటువంటిది నిర్మలమైనదా? విశ్వం విష్ణుర్వషట్కార, ఆ విశ్వభావనలోకి ఏమన్నా పోతుందా? ఏమన్నా చేస్తున్నారా? చెప్పడానికి ప్రయత్నం చేస్తామని చూస్తాం. ఎవరికి చెప్పాలా? అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే. ఎవడైతే ఒక దేవుణ్ణి పెట్టుకొని తనకంటే వేరుగా ఉండేటువంటి దేవుణ్ణి పెట్టుకొని దాన్ని ఉపాసన చేస్తున్నాడో వాడు కృపణుడు. కార్పణ్య దోషోపహత స్వభావ అన్నట్లుగా కృపణుడు అంటే ఏమీ తెలియనివాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏంటంటే నపుంసకుడు అని చెప్పినట్లుగా కొద్దిగా అని చెప్పాడు. ప్రాగుత్పత్తే రజం సర్వం తేనాసౌ కృపణ స్మృత. ఆ కారికను స్వామీజీ వివరిస్తూ ఉంటేనే నాకు ఎట్లయిందంటే ఇంతవరకు నేను చేసింది ఇంత పనికిరాని స్థితిని నేను చేశానా అని నాకు అనిపించి, నాకు ఆల్రెడీ ఆ మనసులో ఆ భావన వస్తూ ఉన్నింది. ఇదంతా ఇట్లా చేయాలన్నా ఎందుకు అనేసి ఆ శ్లోకం ఆ కారిక చెప్పి దాని అర్థం వివరిస్తూ ఉంటే ఎంత మనస్సు ఫ్రీ అయిపోతుందంటే, ఒక పంజరంలో చిలకను బంధించి ఉన్నప్పుడు ఆ పంజరంలో ఉండే చిలక ఇట్లా తిరుగుతుందన్నమాట. ఎందుకంటే వెళ్ళిపోవాలనే దృష్టితో. దాన్ని తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఫ్రీ అయిపోతుంది దానికి. అలా ఫ్రీ, అలా స్వేచ్ఛ. అబ్బా, ఎంతటి గొప్ప తత్వాన్ని గురువుగారు ఈరోజు నాకు చెప్పాడు. ఎట్లా ఉంటుంది చూడండి. అది ఆకార నిరాకారోహం. నేను ఆకారము లేనివాడను, నేను ఆకారము లేనివాడనని కూర్చో. రామ చెప్తున్నామని అనుకో, ఆకారము లేనటువంటి స్వరూపాన్ని రామ అని అంటున్నాను.
అంటే ఇవన్నీ అందులో. అందుకే సగుణ ధ్యాన విహీనశ్చ నహి నిర్గుణ దర్శనం, నంది దర్శన విహీనశ్చ నహి శివ దర్శనం. శివాలయానికి పోతే నీకు ముందు నందీశ్వరుడు కనిపిస్తాడా, శివుడు కనిపిస్తాడా? నందీశ్వరుడు కనిపిస్తాడు. నందే కనిపించకుండా నీకు ఇంక మళ్ళీ పరమేశ్వరుడు ఎట్లా కనిపిస్తాడు? అలాగే సగుణ బ్రహ్మ ధ్యాన విహీనశ్చ, సగుణ బ్రహ్మే వీడికి తెలియలేదు. ఈ సకల సృష్టి రూపంగా ఉన్నటువంటిది ఈశ్వరుడని తెలియలేదు. ఈ సకల సృష్టి రూపంగా ఉన్నది, నాతో పాటుగా ఉన్నది, నాకు ముందు నాకు వెనక సర్వం ఉన్నటువంటిదంతా ఈ సకల జీవులు ఈశ్వరుని స్వరూపమని వీడు చూడలేదు. ఇలా చూడని వాడికి ఇంకా నిర్గుణ బ్రహ్మ యొక్క తత్వం ఎలా తెలుస్తుంది? బ్రహ్మ యొక్క తత్వం ఎలా తెలుస్తుంది? వాడికి ఆ మనసుకి ఎలా పడుతుంది? ఈ ప్రశ్నలంతా ఎట్లా ఉన్నాయి చూడండి. శిలా మద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత. శిల మద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత, అకల్పిత స్వయం జ్యోతి ఆత్మనో దేవతాన కిం. శిల ఎవరినో ఒకటి తయారు చేశాడు, చేయలేదా? మద్దారు, దారు అంటే కొయ్యలతో రూపాన్ని చేశాడా లేదా? పాత్రేషు బొమ్మలు గీశాడు. వాటిని చూస్తానే మీకు దైవ బుద్ధి కలుగుతుందా లేదా? అరే ఎవడో తయారు చేసిన దాన్ని చూస్తేనే నీకు దైవ బుద్ధి కలుగుతుంది. నువ్వు ఆత్మస్వరూపుడివిరా. అకల్పిత, ఇది కల్పించలేదు. ఏంది? ఆత్మస్వరూపం కల్పించబడలేదు. అకల్పిత స్వయం జ్యోతి, స్వయంగా ఉన్నటువంటిది. అటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు దేవుడిని అనుకోవట్లేదే. ఏమప్పా ఇది అని అంటున్నారు. ఎందుకోసం చెప్పారు ఇవన్నీ? తెలుసుకోపా అని చెప్తున్నారు. అలా చేయాలి కానీ వేరే రకంగా చేసుకుంటూ ఉండడం కాదు. అంటే ఇప్పుడు మళ్ళా మన వాళ్ళు ఎత్తారనమాట, ఆశ్రమంలో ఈయన కూర్చొని విగ్రహారాధన చెయ్యొద్దని చెప్పినారు. చూడండి ఎట్లా ఉందో. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. నీకు ఈ స్థితిలో ఉంటే నువ్వు చేయాల్సిన పనిలా. ఏ స్థితిలో? నువ్వు సాధకుడుగా ఉండేటప్పుడు దీన్ని ఇట్లా ఉండాలా. సరే, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం. నువ్వు విధి నాకు చెప్పింది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను అంటే సర్వము ఈశ్వరుడున్నాడు, ఆ ఈశ్వరునికి సంబంధించి నేను సేవ చెయ్యుట అనేటువంటి భావనతో మొదలు పెట్టుచున్నాను అని చెయ్యి. అప్పుడు ఆ విగ్రహాన్ని చూడొద్దు నువ్వు. విగ్రహం కేవలం నిమిత్త మాత్రం. గ్రహమేళ నిగ్రహమేళ, గ్రహమేళ విగ్రహమేళ. నీ నిగ్రహమే నీకుంటే. భక్త కబీర్ దాస్ గారు మీరు యూట్యూబ్లో కొట్టండి, భక్త కబీర్ దాస్ తెలుగు సినిమా. ఆ కబీర్ చౌహాల్ అని ఉన్నాయి. వాటిలో నుండి కొన్నింటిని సెలెక్ట్ చేసి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని తీశారు. కొన్ని గ్రహమేళ విగ్రహమేళ. నీ నిగ్రహమే నీకుంటే, రామానుగ్రహమే నీకుంటే. రామానుగ్రహం అంటే ఏమిటి? ఈశ్వరుడే నేను అనే భావన కలుగుటయే రామానుగ్రహం. మళ్ళా రాముడు ఒకడున్నాడు, ఆయన అనుగ్రహం అని మళ్ళీ ఇట్లా పోవద్దు. ప్రతి దానిలోనూ ఒక మాట చెప్పినప్పుడు ఏంటంటే దాన్ని ఖండించాలా, ఉన్న విషయాన్ని చెప్పాలా. ఒకటి ఖండించాలా, ఒకటి చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ వేదాంత విషయములను మాట్లాడేటప్పుడు మీ మనసుల్లో ఉండేటువంటి భావజాలము ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని బంధించేటట్లుగా చేస్తుంది. ఆ భావంలో నుంచి పడేసి ఒకదాన్ని పట్టుకునేట్లు కూడా చేయాలా. బయట పడేస్తే సరిపోతుందా? ఈ రూమ్లో నుంచి బయట పడిపోతే సరిపోదు, దాన్ని పట్టుకునేట్లు చేయాలి.
దీంట్లో నుంచి బయటపడాలి, దాన్ని పట్టుకోవాలి. చూసారా, అది చెప్పాలి. సరే చాలండి, ఎక్కువ చెప్పేసినాను, మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरे ओम तत्सत। ओम हरि ओम हरि ओम।